హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నాతో కమెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మేమైతే బాగున్నాం. ఈ మధ్య ఎక్కువగా డే ఇన్ మై లైఫ్ వీడియోసే షేర్ చేస్తున్నాను కదా, కానీ ఈ రోజు కొంచెం డిఫరెంట్ గా ఈవినింగ్ రొటీన్ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ రోజు వ్లాగ్ స్టార్ట్ చేయబోయే ముందు మీ అందరి కోసం ఒక చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. ఇంతకీ ఆ సర్ప్రైజ్ ఏంటో చూసేయండి, ఆ తర్వాత మాట్లాడుకుందాం. ఈ బుడ్డోడు ఎవడంటే మన వియాన్ బాబు అండి. చిన్నప్పుడు భలే క్యూట్ గా ఉన్నాడు కదా. ఇంతకీ సడన్ గా వియాన్ బాబు వీడియోస్ ఎందుకు షేర్ చేస్తున్నాననే కదా మీ డౌట్. ఈ రోజు నా చిన్ని కన్నయ్య బర్త్డే. మీ అందరూ వియాన్ బాబుకి విష్ చేయండి. అండ్ అలానే మీ అందరి ప్రేమ, బ్లెస్సింగ్స్ ఎప్పుడు వియాన్ బాబు మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వియాన్ పుట్టి 6 years అయిపోతున్నా ఈ ఇయర్ బర్త్డే ఎందుకో నాకు స్పెషల్ గా అనిపిస్తుంది. ఎందుకు ఏంటి అన్నది నేను వాడి బర్త్డే వ్లాగ్ లో షేర్ చేస్తా. ఇంతకీ సర్ప్రైజ్ ఎలా ఉంది, నచ్చిందా? కమెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు. సరే, ఇంకా ఈ రోజు వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. ఈ రోజు ఇంట్లో పూజ చేసుకుందాం అనుకుంటున్నా. అందుకని చెప్పేసి ఇల్లు గుమ్మాలన్నీ నీట్ గా క్లీన్ చేస్తున్నాను. ఆల్రెడీ ఇల్లు నీట్ గా క్లీన్ చేసి మాప్ చేసేసా. అండ్ బయట గుమ్మం కూడా నీట్ గా క్లీన్ చేసి ముగ్గు వేస్తున్నాను. ఇలా బయట క్లీన్ చేసేటప్పుడే తులసమ్మ దగ్గర కూడా నీట్ గా క్లీన్ చేసి ముగ్గు వేస్తాను. బయట చూసారు కదా, ఫుల్ హడావిడిగా ఉండింది. ఏమంటే ఇప్పుడు పిల్లల స్కూల్ హాలిడేస్ కదా, సో ఈవినింగ్ అయ్యేసరికి పిల్లలందరూ చక్కగా గ్రౌండ్ లోకి వచ్చి ఆడుకుంటారు. నాకు ఇక్కడ పిల్లల్లో నచ్చేది అదే. ఎక్కువ స్క్రీన్ టైం కాకుండా వీలైనంత వరకు అవుట్డోర్ ఫిజికల్ యాక్టివిటీసే ఆడుకుంటూ ఉంటారనమాట. దానివల్ల స్క్రీన్ టైం ఉండదు కదా, పిల్లలు కూడా మంచి యాక్టివ్ గా ఉంటారు. ఇంట్లో పని ఎంతైనా చేస్తాను, కానీ మెలికలు ముగ్గులు నేర్చుకోమంటే మాత్రం చాలా భయపడతాను. ఎందుకనో అదొకటే నేర్చుకోలేదు. అందుకనే నా ముగ్గులు ఎప్పుడు ఇలా సింపుల్ డిజైన్సే ఉంటాయన్నమాట. ఇంకలా ముగ్గది వేసి ఆ తర్వాత ఇప్పుడు స్నాక్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ రోజు పెద్ద హడావిడేమీ లేకుండా మురి మిక్చర్ ప్రిపేర్ చేస్తున్నాను. మా వైజాగ్ వాళ్ళందరికీ బీచ్ రోడ్ లో దొరికే మురి మిక్చర్ అంటే చాలా ఇష్టము. మొన్నే నేను బీచ్ కి వెళ్ళొచ్చానా, అయినా సరే స్టిల్ ఐ వాస్ క్రేవింగ్ ఫర్ అ మురి మిక్చర్. ఇది చాలా సింపుల్ గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. క్విక్ గా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఇక్కడ నేను 3 members కి ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి దానికి తగ్గ రేషియో చెప్తాను. ఒక మిక్సింగ్ బౌల్లో 1.5 cup మురీలు తీసుకోవాలి. ఇంకా అలానే రుచికి సరిపడా ఉప్పు, కారంతో పాటు మీడియం సైజ్ ఆనియన్ ఇంకా టొమాటోని చిన్న పీసెస్ గా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఇంకా అలానే ఒక 2 పచ్చిమిర్చిని కూడా చిన్న పీసెస్ గా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. దాంతో పాటు ఒక నిమ్మకాయ రసం తీసుకోవాలి. ఇంకా అలానే మీ దగ్గర ఉంటే కనుక కొత్తిమీర యాడ్ చేయండి. నా దగ్గర లేదు కాబట్టి యాడ్ చేయలేదు. ఇప్పుడు ఇవి మొత్తం అన్ని మిక్స్ చేసుకోవాలి. సింపుల్ గా అయితే ఇలా ప్రిపేర్ చేసుకుంటాము, కానీ బీచ్ రోడ్ లో దొరికే మురి మిక్చర్ ఫ్లేవర్ కావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మామిడల్లం ఉండాల్సిందే. అది ఒక 1 inch మామిడల్లంని చిన్న పీసెస్ గా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ వైజాగ్ లో నాకు తెలిసినంత వరకు సీజన్ తో సంబంధం లేకుండా ఏ మార్కెట్ లోనైనా మామిడల్లం దొరుకుతుంది. నార్మల్ అల్లం వేరండి. మామిడల్లం ఏంటంటే మామిడికాయ ఫ్లేవర్ ఇన్ఫ్యూజ్ అయి ఉంటుందన్నమాట. అదే సీక్రెట్ ఇంగ్రీడియంట్. అది యాడ్ చేయడం వల్ల మురి మిక్చర్ కి ఒక మంచి ట్యాంగీ ఫ్లేవర్ వస్తుంది. అండ్ ఇంకా లాస్ట్ లో నేను ఫ్రై చేసిన పల్లీలు యాడ్ చేశాను. పల్లీలు ప్లేస్ లో మిక్చర్ ఆర్ కార్న్ఫ్లెక్స్ మిక్చర్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు, లేదా మామిడికాయని చిన్న పీసెస్ గా కట్ చేసైనా యాడ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ అప్ టు యూ.
ఇంకా అంతే, మురి మిక్చర్ రెడీ అయిపోయినట్టే. చాలా టేస్టీగా ఉంటదండి. ఒకసారి నేను చెప్పిన ప్రాసెస్ ట్రై చేయండి. ఈ రోజు నేను ఇన్‌స్టంట్ గా ప్రిపేర్ చేశాను కదా! నా దగ్గర మామిడి అల్లం, కొత్తిమీర ఏవి లేవన్నమాట. అయినా సరే ఉన్న వాటితో చేసుకున్నా కూడా చాలా టేస్టీగా వచ్చింది. ఇంకలా మా అత్తగారికి స్నాక్స్ ఇచ్చేసి ఆ తర్వాత డాబా మీదకి వచ్చాను. ఇదిగోండి పిల్లలు చూసారు కదా మంచిగా ఆడుకుంటున్నారు. అండ్ లుక్ ఎట్ ద కలర్ కాంబినేషన్. ఆ బ్రైట్ రెడ్ మందారానికి గ్రీన్ లీవ్స్ అబ్బా చూడ్డానికి ఐ ఫీస్ట్ లా అనిపిస్తుంది. నాకు మందార పూలంటే ఎంత ఇష్టమో ఈ రెడ్ మందారం అంటే అంతకన్నాననమాట. ఆ మందారం చెట్టు అనూష పంపించినట్టుంది నా కోసం. అండ్ ఆ తర్వాత ఇదిగోండి మల్లెపూలు. గుండు మల్లండి ఇది. చాలా బాగుంటుంది ఫ్రేగ్రెన్స్ కూడా. కాకపోతే కొంచెం చెట్టు ఎందుకనో డల్ అయిపోయింది. ఇంకివి సన్నజాజులంటారో, విరజాజులంటారో నాకు తెలియదు కానీ మొత్తానికి చాలానే పూలొస్తున్నాయి. కాకపోతే అవన్నీ చాలా డెలికేట్‌గా ఉన్నాయండి. సన్నజాజులు, విరజాజులు 2 తీసుకొచ్చాను కదా! ఇదైతే పువ్వులు పూస్తుంది. ఇంకొకటైతే అసలు పువ్వులే పూయట్లేదు. ఇంకిక్కడైతే శంఖం పూలు కూడా వచ్చాయి. అవి కూడా కోస్తున్నాను. అండ్ ఈ మామిడికాయ చెట్టయితే అసలు గ్రో అవ్వట్లేదండి. ఒక్కసారి ఆవు తినేసింది కిందన పెట్టినప్పుడు అంతే. ఆ తర్వాత గ్రోత్ అయితే ఈ మామిడికాయ చెట్టుకి అస్సలు లేదు. అండ్ మీ అందరికీ ఒక విషయం చెప్పేదా, ఇది పత్తి మందారం చెట్టు అంటారు. ఈ చెట్టు గురించి ఎంతమందికి తెలుసు కమెంట్స్‌లో చెప్పండి. వైజాగ్‌లో ఈ మొక్క చాలా రేర్‌గా దొరుకుతుంది. నేను ఎన్నో నర్సరీస్ వెతికాను. లాస్ట్‌కి విశాఖ డైరీ దగ్గర ఒక నర్సరీలో దొరికింది. ఇక్కడ వైజాగ్‌లో ఈ మొక్క పండించే వాళ్ళు ఒక్కలే ఉన్నారంట. వాళ్ళే నర్సరీస్‌కి ప్రాపగేట్ చేస్తూ ఉంటారు. అండ్ ఆ మొక్క కూడా ఎలా అమ్ముతారంటే ఒకే ఒక కొమ్మ అమ్ముతారనమాట. ఒక 2 కొమ్మలున్నవి ఇవ్వండి అన్నా సరే వాళ్ళ దగ్గర ఉండవు. ఒక్కటే స్టెమ్‌వి ఉంటాయి. ఇంతకీ దీని కాస్ట్ ఎంత అనుకున్నారు? మినిమమ్ 150-200 రూపీస్ ఉంటుంది. అదేంటి అంత కాస్ట్ ఎందుకు అనే కదా మీ డౌట్. ఈ మొక్కకి ఒక స్పెషాలిటీ ఉందండి. ఈ పువ్వు మార్నింగ్ పూసినప్పుడు వైట్ కలర్‌లో ఉంటుంది. ఆఫ్టర్‌నూన్ అయ్యేసరికి చూసారు కదా ఇలా పేల్ పింక్ కలర్‌లోకి వస్తుంది. ఈవినింగ్ అయ్యేసరికి డార్క్ పింక్‌లోకి టర్న్ అవుతుంది. అదనమాట విషయం. చాలా ముద్దుగా ఉన్నాయి కదా ఫ్లవర్స్ చూడ్డానికి. ఎప్పుడెప్పుడు మన చెట్టుకి కూడా పువ్వులు పూస్తాయా అని వెయిట్ చేస్తున్నా. కాకపోతే ఈ చెట్టుకి కొంచెం పురుగు పట్టినట్టుంది. అదంతా క్లీన్ చేయాలి. ఇంకా అలానే ఇది నేలలో వేశారనుకోండి మంచిగా భూమి సారం అంతా పీల్చుకొని చెట్టు బాగా గ్రో అవుతది. కానీ ఇక్కడ అంత కుదరట్లేదు. అందుకనే నేను కుండీలో పెంచాల్సొస్తుంది. మరెప్పుడు ఇది పెద్దదవుతుందో, ఎప్పుడు చక్కగా పువ్వులు పూస్తుందో తెలీదు. సో అదనమాట పత్తి మందారం పువ్వు యొక్క స్టోరీ. ఇంకా ఇగోండి డాబా మీద మొక్కలన్నీ ఇలా నీట్‌గా అరేంజ్ చేసుకున్నాను. అండ్ కొంచెం క్లీన్ చేయాల్సిందుంది. నెక్స్ట్ వీక్ ఎప్పుడైనా చేస్తాను. ప్రస్తుతానికైతే పువ్వులవన్నీ కట్ చేసి కిందకొచ్చేసా. ఆ తర్వాత బ్యాక్ సైడ్ కూడా ఒక 2 పూల మొక్కలుంటాయి కదా! వాటి పువ్వులు కూడా కట్ చేస్తున్నాను. ఈ మధ్య కాలంలో స్పెషల్‌గా పూజ కోసం అంటూ పువ్వులు బయట నుంచేం తెప్పియట్లేదు. ఈ మొక్కలకి వస్తున్న పూలే సరిపోతున్నాయి. ఇంకిదిగోండి ఇన్ని పూలొచ్చాయన్నమాట. సో ఇవన్నీ మంచిగా పూజకి యూజ్ చేయొచ్చు. ఇలా ఈ పనులన్నీ చేసేసరికి టైం ఆల్మోస్ట్ 5 అలా అయిపోతుంది. సో క్విక్‌గా డిన్నర్ ప్రిపేర్ చేయాలి. అదేంటి పూజ చేసుకోవా అంటే నేను కరెక్ట్‌గా సాయంత్రం 6:00కి దీపారాధన చేస్తాను. ఈ 1 అవర్ టైం వేస్ట్ చేయకుండా క్విక్‌గా డిన్నర్ ప్రిపేర్ చేస్తా. మోస్ట్‌లీ ఎవ్రీడే ఇలానే ఉంటుంది. ఇంకా ఈరోజు డిన్నర్‌లోకి దొండకాయ ఫ్రై, రసం ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. మీలో ఎంతమందికి దొండకాయ ఫ్రై అంటే ఇష్టం? కమెంట్స్‌లో చెప్పండి. నాకైతే చిన్నప్పుడు చాలా ఇష్టము. కాకపోతే పెద్దయ్యే కొద్దీ ఎందుకో దాని మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. ఎక్కువ సేపు నించొని పని చేయాలంటే కాళ్ళు నొప్పులొచ్చేస్తున్నాయి. ఇంతకుముందు నాకివేవి అలవాటు లేని పనులండి. అమ్మ వాళ్ళ ఇంట్లో మెయిడ్ ఉండేవారు. అండ్ దట్ టూ వంట నేను చేసేదాన్ని. మిగతా పనులన్నీ అమ్మ చూసుకునేది. కాబట్టి నాకు పెద్ద పనేం అనిపిచ్చేది కాదు. బట్ ఇక్కడ ఏ టు జెడ్ పనులన్నీ నేనే చూసుకోవాలి వితౌట్ ఎనీ మెయిడ్ హెల్ప్. అండ్ బయట పనులైతే మా హస్బెండ్ ఏమైనా కావాల్సినవి తీసుకొస్తూ ఉంటారు కానీ ఇంట్లో పనంతా చూసుకోవాలి కాబట్టి కొంచెం ఈ మధ్య బానే కాళ్ళు నొప్పులొస్తున్నాయి. వెయిట్ రెడ్యూస్ అయితే మళ్ళీ అంతా సెట్ అయిపోతుంది. ఆల్రెడీ మీరు ఈ వీడియో చూసేసరికి మేము మా లైఫ్ స్టైల్ చేంజ్ చేశాము. సో ఎలా జరుగుతుంది ఏంటి అదంతా కూడా మీకు ఫర్దర్ వీడియోస్‌లో అప్డేట్స్ ఇస్తా.
దొండకాయ ఫ్రైతో పాటు రసం కూడా ప్రిపేర్ చేశా. కానీ నిజం చెప్తున్నాను కదా! ఆ రోజు రసము అన్ని ఇంగ్రీడియెంట్స్ వేసి చేసినా సరే అంత టేస్టీగా అనిపియలేదు. ఈ మధ్య ఎక్కువగా ధనియా రసం, మెంతుల రసం, వాము రసం, జీరా రసం, మిరియాల రసం ఇవి ప్రిపేర్ చేస్తున్నాను. కానీ ఈరోజు ఆనియన్ వేసి చేసేసరికి ఎందుకో అంత టేస్టీగా అనిపియలేదు. ఈవెన్ మా హస్బెండ్ కూడా అదే అన్నారు. ఉన్న పనులు సరిపోవన్నట్టు ఇది ఒక ఎడిషనల్ వర్క్. పంచదార డబ్బా మీద మూత సరిగ్గా పెట్టలేదు. అది తీసేటప్పుడు మొత్తం ఇలా ఫ్లవర్ పొంగినట్టు మొత్తం పంచదార అంతా ఒలిగిపోయిందనమాట. ఇప్పుడు ఇదంతా క్లీన్ చేస్తా కూర్చున్నాను. ఏదీ లేకపోతేనే ఫుల్గా చీమలు వస్తున్నాయి ఈ మధ్య. ఇంత పంచదార కనిపించేసరికి చీమలు ఆగుతాయా? అంత రిస్క్ చేయలేను. అండ్ నా ఓసిడి వల్ల అది చూస్తూ అలా కూర్చోలేను. అందుకే నేను వెంటనే క్లీన్ చేసేస్తాను. ఇదేనా కాదు, ఏ పనైనా సరే అనుకున్న వెంటనే చేస్తాను. నాది కాదు అనుకుంటే ఆ పని ఎంత గింజుకున్నా చేయలేనులేండి. ఇప్పుడు టైం అరౌండ్ 5:30, 5:45 అవుతుంది. ఇప్పుడు మా అత్తగారికి టీ టైం అనమాట. ఆల్రెడీ 3:30, 4:45 కంతా ఒకసారి తాగుతారు. ఆ తర్వాత మళ్ళీ ఇంకొకసారి అడుగుతారు. ఆ టైంకి ఒకవేళ టీ చేసే ఓపిక ఉంటే టీ చేస్తాను. లేకపోతే ఇలా సింపుల్గా కాఫీ ప్రిపేర్ చేసి ఇచ్చేస్తా. కాఫీ మా అత్తగారికి ఇచ్చి బయటకొచ్చి చూస్తే ఇలా నాకు స్కార్పియో కనిపించింది. మరి దీన్ని బల్లో తేలో ఏదో అంటారండి, నాకు కరెక్ట్గా తెలియదు. కానీ ఇది కుడితే చాలా అమ్మో ప్రమాదకరం అని మాత్రం తెలుసు. మొన్నంతా ఫుల్ వర్షాలు పడ్డాయి కదా, బట్టలు ఆరేయడం ఒక పెద్ద టాస్క్ అయిపోయింది. కొంచెం డ్రై అయిన తర్వాత ఆ బట్టలన్నీ తీసుకొచ్చి ఇలా సోఫాల మీద వేసి ఫ్యాన్ వేసేదాన్ని. ఆల్మోస్ట్ ఆ ఫ్యాన్ గాలికి 2 రోజులు టైం పట్టేది మొత్తం ఆ బట్టలన్నీ ఆరడానికి. అలా ఉండేది. అండ్ బై ద వే మీకు చెప్పలేదు కదా, ఇది ట్యూస్డే వ్లాగ్. ట్యూస్డే మా ఇంట్లో ఎవరం నాన్ వెజ్ తినము. మా అత్త వియాన్ బాబు తింటారు, కానీ నేను నాన్ వెజ్ అసలు కుక్ చేయను ఆ రోజు. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ. అలా మంచిగా పని చేసేంతసేపు దేవుడి పాటలే వింటూ ఉంటాను. ఇదిగోండి వంట అంతా కంప్లీట్ అయిపోయింది. కడాయిలో కర్రీ ప్రిపేర్ చేశాను కదా, అది వెంటనే డిష్ అవుట్ చేసేసి ఇప్పుడు వరకు వచ్చిన గిన్నెలన్నీ వెంటనే క్లీన్ చేసేస్తాను. చెప్పాను కదా, మనకున్న ఓసిడికి పెండింగ్ పెట్టడం చాలా కష్టము. అందుకనే ఎప్పుడు పని అప్పుడే చేసుకుంటూ ఉంటా. గిన్నెలు క్లీన్ చేసిన తర్వాత స్టవ్ కౌంటర్ టాప్తో పాటు స్టవ్ని కూడా నీట్గా క్లీన్ చేసి ఆ టవల్ని మళ్ళీ ఇంకొకసారి వాష్ చేస్తానన్నమాట. మరి మీరు కిచెన్ టవల్ని ఎన్ని డేస్కి ఒకసారి వాష్ చేస్తారో నాకు తెలియదు, కానీ నేనైతే మాత్రం పొద్దున్న వంట అయిన తర్వాత వాష్ చేస్తా, ఆ తర్వాత ఈవినింగ్ వంట అయిన తర్వాత వాష్ చేస్తా. కంపల్సరీ డైలీ 2 టైమ్స్ ఆ కిచెన్ టవల్ వాష్ చేయాల్సిందే, లేకపోతే ఆ టవల్ నేను యూజ్ చేయలేను. ఇక్కడితో పనులు అయిపోయాయి అనుకుంటున్నారా? కాదు కాదు, ఇప్పుడు అసలైన టాస్క్ స్టార్ట్ అవుతుందన్నమాట. ఇందాక డ్రై అయిన బట్టలన్నీ తీసాను కదా, అవన్నీ నీట్గా ఫోల్డ్ చేసి ఎక్కడికక్కడ అరేంజ్ చేస్తున్నాను. నెక్స్ట్ మా అత్తగారికి ఆకలేస్తుంది, నాకు ఏదైనా పకోడీ కావాలంటారు. ఇప్పుడు నేను వెళ్ళి తీసుకొస్తానంటే వద్దు, నువ్వు వెళ్ళొద్దంటారు. ఇక్కడ ఎవరైనా పిల్లల్ని పంపించమంటారు, ఆ పిల్లలేమో వెళ్ళరు. వియాన్ ఉంటే చక్కగా వాడే వెళ్ళి తీసుకొస్తాడు. కాకపోతే వాడు ప్రస్తుతానికి డాడీ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాడు కాబట్టి మా అత్తగారికి ఆకలేస్తున్నా, పకోడీ క్రేవింగ్ వస్తున్నా తినలేకపోతున్నారనమాట. ఇంకా చేసేదేం లేక ఇన్స్టామార్ట్లో ఈ రిబ్బన్ పకోడీ ఆర్డర్ చేశాను.
ఈ మధ్య ఎక్కువగా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో నాకు ఈ స్వీట్ కారం కాఫీ వాళ్ళ ప్రొడక్ట్సే కనిపిస్తున్నాయి. ట్రై చేద్దాం అనుకున్నా. కాకపోతే ఆ మామగారు చెప్పే భాష అదంతా కూడా చూసిన తర్వాత అర్థమైంది ఏంటి అంటే అది ఫ్రమ్ తమిళనాడు అని. సో, వైజాగ్‌లో ఈ ప్రొడక్ట్ ఉంటుందో లేదో నాకు తెలియదు. ర్యాండమ్‌గా రిబ్బన్ పకోడీ అని చెప్పి ఆర్డర్ చేశా. కానీ వీళ్ళ ప్రొడక్ట్ వస్తదని ఎక్స్‌పెక్ట్ చేయలే. టేస్ట్ చాలా బావుంది. కాకపోతే ప్రొడక్టే కొంచెం ప్రైస్ ఎక్కువ అనిపిస్తుంది. ఏమంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా! ఈ ప్యాకెట్ మొత్తానికి ఈ ప్రొడక్ట్ అయితే లేదు. చూసారు కదా! అడుక్కి ఎక్కడో కొంచెం అగోండి. జస్ట్ హాఫ్ కన్నా తక్కువ క్వాంటిటీలోని మనకి మెయిన్ ప్రొడక్ట్ ఉంది. ఇంతకీ దీని కాస్ట్ ఎంత అనుకున్నారు? 100 రూపీస్. కాకపోతే టేస్ట్ బావుందని ఆ తర్వాత మళ్ళీ మా అత్తగారు వాళ్ళ కొడుకొచ్చిన తర్వాత ఆర్డర్ చేయించుకున్నారులెండి. ఇక్కడితో ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఈరోజు ఒక 5 మినిట్స్ లేట్ అయిందనే చెప్పాలి. బికాస్ వీడియో షూట్ చేస్తున్నాను కదా! ఆబ్వియస్‌గా లేట్ అవుతుంది. సో, కరెక్ట్‌గా 6:10కి ఫ్రెష్ అయ్యి వచ్చేసాననమాట. ఇంకా వెంటనే పూజ చేసుకుంటున్నా. బుద్ధిహీన బద్నామికై సుమిరౌ పవర్ బలసాగర్ జయ కపీసతి పులోక ఉజాగర్ రామదూత అతులిత బలధామ అంజని పుత్ర పవన సుతనామ మహావీర విక్రమ బజరంగి కుమతి నివార సుమతి కే సంగి కాంచన వరణ విరాజ సువేశ కానన కుండల కుంచిత రేజ ప్రధాన విద్యావాన గుణీయతి చాతుర రామ కాజ కరివేక ఆతుర ప్రభు చరిత్ర సువివేక రసియ రామ లకన సీతామన వసియ సూక్ష్మ రూపద విసియ విధికావ వికట రూపధర లంక జరాయ భీమ రూపధరి అసుర సంహారే रामचंद्र के काज सहारे लाय संजीवन लखन जियाय श्री रघुवीर हर शिवर लाय रघुपति किन्ही बहुत बड़ाई तुम मम प्रिय भरत सुभ भाय पढ़े हनुमान चालीसा होय सिद्धि साखी गौरीसा तुलसीदास सदा हरिचेरा क्रीजैनाद हृदय भवन तनय संकट हरन् मंगल मूर्ति रूप రామలకన సీతా సహిత హృదయ బసహుసుర. నాకు డే మొత్తం ఎంత బిజీగా ఉన్నా సరే అట్లీస్ట్ ఒక 10-15 మినిట్స్ అయినా ఇలా పూజ గదిలో కూర్చొని ప్రశాంతంగా పూజ చేసుకోవడం అంటే చాలా ఇష్టం. స్పెషలీ ట్యూస్డేస్ అండ్ సాటర్డేస్ కంపల్సరీ ఇలా హనుమాన్ చాలీసా అయితే చదువుకుంటాను. వియాన్ బాబు ఉండుంటే వాడితో కలిసి పూజ చేసుకునేదాన్ని. కాకపోతే ఈరోజు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాడు కదా, సో ఇలా మొత్తానికి ఒక్కదాన్నే ప్రశాంతంగా కూర్చొని పూజ చేసుకున్నా. సో ఇదండి నా ఈవినింగ్ రొటీన్. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ వీడియోస్. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్.